ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో దంతెరా సేల్ ఆఫర్ ఈ నెల 15 నుంచి 20 వరకు ముకుంద జ్యువెలరీ పూర్వీ గ్రాండ్ ఓపెనింగ్ నవంబర్ 1 KPHB లో. వారానికి కొన్ని సినిమాలు థియేటర్లో రిలీజ్ అవుతాయి, ఓటీటీలో కూడా కుప్పలు తెప్పలుగా వస్తూనే ఉంటాయి. కాకపోతే ఏంటంటే సడన్గా వచ్చి సర్ప్రైజ్ చేస్తుంటాయి కొన్ని కొన్ని. ఈ మధ్య కాలంలో దీపావళి గురించి అందరూ మాట్లాడుకుంటే మిత్రమండలి అనో, తెలుసు కదా బాగుందా, డ్యూడ్ ఎలా ఉంది, కే ర్యాంప్ ఎలా ఉందని మాట్లాడుకున్నారు. సరే మధ్యలో ఏమైనా టీజర్లు ట్రైలర్లు రిలీజ్ అయ్యాయా అంటే సాయిధరం తేజ్ ఏదో వచ్చింది, ఇంకోటి అట్లా ఈ మన ఆంధ్ర కింగ్ వీటి గురించి మాట్లాడుకున్నాం. కొన్ని సడన్గా వచ్చి సర్ప్రైజ్ చేస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి, ఎప్పుడు షూట్ అవుతాయో కూడా తెలియదు. కానీ 5 నిమిషాల ట్రైలర్ వెట్రిమారన్ శింబుతో కలిసి చేసినటువంటి సినిమా, అనిరుద్ధ్ మ్యూజిక్, ఇంకా మహామహులందరూ తోడై ఉన్నారులే దీంట్లో ప్రతి విభాగంలోనూ. సచ్ ఎ బ్యూటిఫుల్ ఫిలిం అండ్ ఇది ఒక యూనివర్స్ అంట. వడా చెన్నై సంబంధించినటువంటి ఏదో యూనివర్స్ అని చెప్పారు. దానికి సంబంధించినటువంటిలో ఒక కథ, తెలుగులో సామ్రాజ్యం అనే టైటిల్తో వస్తున్నారు. సామ్రాజ్యం ఏంటి, సామ్రాజ్యం అని ఒకసారి చూసాం. మరి 5 నిమిషాల ట్రైలర్ ఏంట్రా బాబు అనుకుంటే స్టార్టింగే అమాయకంగా ఒక ఫోటోకి, ఒక ఫోన్కి వీడియో ఇవ్వడం, అంటే ఒక కథ చెప్తున్నాడు. ఒక కోర్టుకు మనకి చాలామంది వస్తూ ఉంటారు, నేరస్తులు కానివ్వండి, నేరం మోయబడిన వాళ్ళు కానివ్వండి. కాకపోతే అంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. వాళ్ళ స్టోరీలను బేస్ చేసుకొని వచ్చిన సినిమాలు కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు మీకు జై భీమ్ సినిమా చూస్తే కోర్ట్ డ్రామా, అదొక టైప్ ఆఫ్ డ్రామా. అంటే అమాయకుల్ని ఎలా అయితే వేరే వేరే కేసులలో ఇరికించి జైళ్ళల్లో మగ్గిపిస్తున్నారు అనేది ఒక అంశం కొత్తగా తెలిసింది మనకి. అట్లా చాలా ఉంటాయి, 1 కాదు 2 కాదు సినిమాలు. కోర్టు డ్రామా నుంచి బేస్ చేసుకునే ప్రతి కథలో లోతుగా ఏవో ఉంటాయి. వాళ్ళ స్టోరీస్ని బేస్ చేసుకొని సినిమాలు కూడా వస్తూ ఉంటాయి. సో ఇలాగే శింబు తన కథని చెప్తున్నాడు అనమాట. సార్ నేను కథ చెప్తాను, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది ఈ కథ ఉంటే. ఎవరున్నారు ఈ మధ్యకాలం మంచి హీరో అంటే ఎన్టీఆర్ని పెట్టి తీయండి సార్, సూపర్ హిట్ అవుతుంది అని చెప్పి కోర్టులోకి వెళ్ళడం. కోర్టులో ఆయన్ని జడ్జి గారు అడిగిన మాటలు, మీకు ఈ కేసుకి సంబంధం ఉందా? నో, నాకు కేసు సంబంధం లేదు. మీరే హత్య చేశారని చాలామంది అంటున్నారు. నేను అమాయకుడిని. మా దగ్గర ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారు. లేదు సార్ వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. లేదు మేడం వాళ్ళు అబద్ధం చెప్తున్నారు, నేను అమాయకుడిని. ఇలా వెళ్ళినప్పుడు మళ్ళీ ఒక ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళింది. తన శింబు మొత్తం క్లీన్ షేవ్ చేసుకొని, ఇంత హెయిర్ పెంచుకొని, ఎవరినో ముక్కలుగా నరుక్కుంటూ అలా డార్క్ షేడ్లో వచ్చి ఒక కుళాయి దగ్గర మొహం కడుక్కొని, ఒరే అన్నని ఎవరో ముక్కలుగా నరికేశారంటారా, ఎవడో చూద్దామంటే ఇతనే ఇక్కడే దగ్గర ఉన్నాడు, మళ్ళీ కత్తి పట్టుకొని వెళ్ళడం. చిన్న సీనే, కాకపోతే ఏంటంటే ఎన్ని వేరియేషన్స్, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, ఆ తీసిన విధానం కానివ్వండి, చెప్పిన విధానం కానివ్వండి, శింబు మొహంలో ఉన్న షేడ్స్ కానివ్వండి, వాట్ ఎవర్. వెట్రిమారన్ ఈసారి ఏదో చేయబోతున్నాడని మాత్రం ఖచ్చితంగా తెలిసిపోయింది. అండ్ నెక్స్ట్ సామ్రాజ్యం అనే సినిమా ఒక సామ్రాజ్యమే కాదు, ఇది ఒక యూనివర్స్లో పార్ట్. ఇంకా దీంట్లో చాలామంది చేరుతారు అనే ఒక హింట్ కూడా ఇచ్చేశారు. మరి ఇన్నేళ్ళు చాలా సైలెంట్గా షూట్ చేసుకొని సడన్గా శింబుతో రావడం అండ్ శింబుతో ఇన్ని షేడ్స్ చేయించడం బ్యూటిఫుల్. ఇంతకుముందు ఎప్పుడు ఈయన ఇలాంటి క్యారెక్టర్ చేయలే యాక్చువల్గా చెప్పాలి అంటే ఇన్ని వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ కూడా చేయలే. మనకు కొన్ని సినిమాల్లో అనిపిస్తుంది కానీ అవేంటో అదంతా ఒక రకం. చాలా న్యాచురల్గా ఉంది లుక్. అబ్బాయి కూడా చూడడానికి చాలా ముచ్చటగా ఉన్నాడు. అండ్ ఇక అనిరుద్ధ్ మ్యూజిక్ గురించి సపరేట్గా చెప్పుకోవాలి. సీన్స్ వస్తూ ఉంటే అబ్బా అనిపించింది. లైక్ ప్రతి దానికి ఆ బీజిఎం అట్లా తీసుకెళ్తూ. ఇప్పుడు 5 నిమిషాల ట్రైలర్ అంటే ఎంత చెప్పాలి చెప్పండి యాక్చువల్గా మామూలుగా. బట్ దీంట్లో 5 నిమిషాలు చూసిన ఫీలింగ్ కూడా ఉండదు. ఏదో అలా సినిమా స్టార్ట్ అయిన 5 నిమిషాలకి మనకి థియేటర్కి వెళ్తే ఎలాంటి ఫీల్ ఉంటుందో అంతే అలా కట్ చేశాడు. మరి అది కూడా ఒక స్ట్రాటజీ అనుకోవాలి. సో మొత్తానికి అన్ఎక్స్పెక్టెడ్గా దివాళీకి ఎన్ని సినిమాలు వచ్చాయి, ఏది హిట్ ఏది ఫట్ ఇవన్నీ మాట్లాడుకుంటూ, ఎన్ని ట్రైలర్స్ వచ్చాయి, ఏ కొత్త సినిమా అనౌన్స్మెంట్లు వచ్చాయి, ఎవరెక్కడ ఏం చేస్తున్నారు, ఈ అటెన్షన్ అంతా ఒక తమిళ సినిమా గ్రాబ్ చేసేసింది, మొత్తం తన వైపు తిప్పేసుకుంది. సో ఈసారి ఈ సినిమా ఖచ్చితంగా హిట్ కొట్టుద్దేమో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.